ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలతో వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు ఒప్పుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పలు కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్ చేసినట్టు భుజంగరావు అంగీకరించినట్టు తెలుస్తోంది. గతంలో ఓ రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావును బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా ఒత్తిడి చేసినట్టు భుజంగరావు అంగీకరించారు. అయితే అతను మాట వినకపోవడంతో క్రిమినల్ కేసులతో పాటు చిత్రహింసలు పెట్టినట్టు భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారు. అటు కామారెడ్డి ఎన్నికల సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న భుజంగరావు బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు, హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేసినట్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. భుజంగరావు ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అనేక కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. అనేక వాస్తవాలను కూడా పోలీసుల ముందు తనే స్వయంగా ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైనటువంటి పనులు చేసి పెట్టామంటూ కూడా భుజంగరావు నేరుగా ఈ విషయాన్ని పోలీసుల ముందు స్టేట్మెంట్ రూపంలో వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు సహకారంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము. భుజంగరావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆర్థిక సహాయం అందించేటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాప్ చేశాము. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించేటువంటి నేతల ఫోన్లని ట్యాప్ చేశామంటూ కూడా ఎస్ఓటీ టీమ్ టాస్క్ ఫోర్స్ టీం సహాయం తీసుకొని ఇన్ని రోజుల పాటు ఈ ఆపరేషన్స్ కొనసాగించామంటూ మాత్రం ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రతిపక్షాల నేత, విద్యార్థుల నాయకులు, జర్నలిస్టులని, మీడియా సంస్థల అధినేతలవి కొంతమంది జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశామంటూ కూడా భుజంగరావు విషయాన్ని పోలీసుల ముందు తెలియజేశారు. ప్రతిపక్ష నేత కుటుంబాల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని, జిహెచ్ఎంసీ ఎన్నికలతో 3 ఎన్నికల సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామంటూ కూడా స్వయంగా ఈ విషయాన్ని కన్ఫెషన్ రూపంలో భుజంగరావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్లను సైతం ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా భుజంగరావు పోలీసుల కన్ఫెషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మాదాపూర్ ఎస్ఓటీ గతంలో పనిచేసినటువంటి నారాయణ అడిషనల్ డీసీపీ సపోర్ట్ తీసుకొని ఈ ఆపరేషన్స్ కొనసాగించామని, అక్టోబర్ ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పలువురిని బదిలీ చేసిందని ఈ విషయాన్ని కూడా తనే స్వయంగా పోలీసు కన్ఫెషన్ లో వివరాలు అందించాడు. ఎలాగైనా సరే 3వ బీఆర్ఎస్ అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామని, పలు సివిల్ తగాదాలు తలదూర్చాము, అనేక సార్లు వ్యక్తులను బెదిరించి లబ్ధి పొందామన్న ఒక విషయాన్ని కూడా భుజంగరావు ఈ విషయాల్లో పోలీసులకు తెలియజేశారు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తలు పన్ను వివాదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల సూచన మేరకు సెటిల్మెంట్లు చేశాము, వారికి కమిషన్ రూపంలో అధికంగా డబ్బులు తీసుకున్నామన్న ఒక విషయాన్ని కూడా భుజంగరావు కన్ఫెషన్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద మొత్తంలో తరలించి ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఈ డబ్బులను తీసుకెళ్లామంటూ మాత్రం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. రియల్టర్ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 16 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశాము, మాట వినకపోతే క్రిమినల్ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశాము సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావును అంటూ కూడా ఈ కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి హైకోర్టు జడ్జీలతో పాటు అడ్వకేట్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, కేటీఆర్ విమర్శలు చేసినటువంటి ప్రతి ఒక్కరు ఫోన్లను ట్యాప్ చేశామంటూ కూడా భుజంగరావు ఈ విషయాన్ని స్వయంగా కన్ఫెషన్ లో ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.